హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే 10th క్లాస్ 2025కి సంబంధించి పేపర్ కరెక్షన్ అనేది ఎలా చేస్తారు, అలాగే ఈసారి ఎలా కరెక్షన్ అనేది ఉండబోతుంది, అలాగే ఫుల్ ప్రాసెస్ అనమాట. అంటే పేపర్ వాల్యుయేషన్ అనేది ఎలా ఉంటుంది, అలాగే ఎలా ఉండబోతుంది, అండ్ ఈసారి ఎలా పేపర్ కరెక్షన్ చేస్తారు అన్నది తెలుసుకుంటే మీరైతే నిజంగానే షాక్ అవుతారు అనమాట. అండ్ మెయిన్గా ఏవేవి చూస్తారు, అలాగే ఎంతమందిని ఫెయిల్ చేస్తారు, మీ పేపర్ అనేది ఎవరైతే వాల్యుయేషన్ చేస్తారో వాళ్ళకి ఎప్పుడు వస్తే మీకు మంచి మార్క్స్ అనేది వస్తాయి, అలాగే మీకు మార్నింగ్ షిఫ్ట్ వస్తే బెటర్ గా ఉంటుందా, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వస్తే బెటర్ గా ఉంటుందా, దీనికి సంబంధించి కూడా క్లియర్ గా డీటెయిల్ గా డిస్కస్ అనేది చేసుకుందాం. కాబట్టి ఒక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఈ వీడియో అనేది వాళ్ళకైతే చాలా యూజ్ అనేది అవుతుంది అండ్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనమాట. పేపర్ వాల్యుయేషన్ అనేది ఎలా చేస్తారు ఏంటి అన్నది వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క పేపర్ ఎగ్జామ్ అనేది రాస్తారు కదా. సో ఎగ్జామ్ అయిపోయాక ఎవరైతే ఇన్విజిలేటర్ ఉంటారో సో తనైతే మీ యొక్క పేపర్స్ అన్ని కలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది. హెచ్ఎం లేదంటే ప్రిన్సిపల్ అన్నది అయితే పేపర్స్ అన్ని తీసుకుని బండల్ గా హెడ్ క్వార్టర్స్ కి అయితే పంపించడం అయితే జరుగుతుంది అనమాట. హెడ్ క్వార్టర్ అన్నది అంటే మీ యొక్క డిస్ట్రిక్ట్ వైజ్ గా లేదంటే మండల్ వైజ్ గా ఒక హెడ్ క్వార్టర్స్ అనేది ఉండడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ హెడ్ క్వార్టర్స్ లో అయితే ఇక పేపర్స్ అన్ని సేఫ్ గా అక్కడైతే సెక్యూర్ గా పెట్టడం జరుగుతుంది. అలాగే ఎవరైతే పేపర్ వాల్యుయేషన్ చేయడానికి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకైతే బోర్డ్ అనేది అంటే మెయిల్ పెట్టడం, లేదంటే ఎవరైతే హెచ్ఎం లేదంటే ప్రిన్సిపల్ ఉన్నారో వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేసి ఎవరైతే పేపర్ వాల్యుయేషన్ చేయడానికి అర్హత ఉందో వాళ్ళనైతే ఇన్వైట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో వాళ్ళు వచ్చి అంటే ఒక గ్రూప్ వైజ్ గా పేపర్ వాల్యుయేషన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో గ్రూప్ కి 4 మెంబర్స్ లేదంటే 3 మెంబర్స్ అంటే అక్కడ ఎన్నైతే పేపర్స్ ఉన్నాయో పేపర్స్ ని బట్టి, అలాగే ఎంతమంది అయితే పేపర్ వాల్యుయేషన్ చేయడానికి వచ్చారో వాళ్ళని బట్టి అక్కడ డివైడ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే 3 మెంబర్స్ నా 4 మెంబర్స్ అనేసి ఒక గ్రూప్ గా అయితే పెడతారు. సో అలా గ్రూప్ గా పెట్టాక ఎవరైతే ఈ యొక్క గ్రూప్ కి ఒక హెడ్ అయితే ఉంటారు అనమాట. ఈ యొక్క హెడ్ పని ఏంటంటే ఎవరైతే పేపర్ వాల్యుయేషన్ చేస్తారో ఇక పేపర్ వాల్యుయేషన్ ని చూసి అంటే ఎందుకు ఎక్కువ వేశారు, ఎందుకు తక్కువ వేశారు, అంటే అక్కడ ఎక్కువ మార్క్స్ వేసినట్లయితే ఎందుకు ఎక్కువ మార్క్స్ వేశారని చూస్తాడు, లేదంటే తక్కువ మార్క్స్ ఎందుకు వేశారు అన్నది కూడా చూస్తాడు అనమాట. సో అలాగైతే ఈ యొక్క తిని పని అయితే ఉంటుంది. సో తినికి సంబంధించి అడ్వాంటేజ్ కూడా ఉందన్నమాట. అంటే మిడిల్ లో మాట్లాడుకుందాం. సో ఇలాగైతే పేపర్ వాల్యుయేషన్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో 10 మందికి లేదంటే 4 మెంబర్స్ కి ఒక గ్రూప్ లీడర్ అయితే ఉంటారనమాట. గ్రూప్ హెడ్ అనేది ఉంటారు. సో ఇక గ్రూప్ హెడ్ అయితే అంటే మంచిగా పేపర్ వాల్యుయేషన్ అనేది చేస్తున్నారా లేదా అన్నది అయితే క్లియర్ గా చూసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే మార్నింగ్ షిఫ్ట్ అలాగే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే ఉంటుంది. మార్నింగ్ షిఫ్ట్ అట్లాగే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కి సంబంధించి ఒకటేసారి పేపర్స్ అనేది బండల్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అదైతే 40 పేపర్స్ కానీ 50 పేపర్స్ కానీ 30 పేపర్స్ కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అలా పేపర్స్ అన్ని ఇస్తారు. సో అలా ఇచ్చాక పేపర్ వాల్యుయేషన్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఎప్పుడు ఏ షిఫ్ట్ నా వస్తే మంచి మార్క్స్ అనేది వస్తాయి అనే దానికి సంబంధించి మళ్ళీ అయితే మాట్లాడుకుందాం. సో ఏంటంటే ఎవరైతే గ్రూప్ హెడ్ ఉంటారో సో తనైతే పేపర్ వాల్యుయేషన్ ఎవరైతే చేశారో సో ఆ యొక్క పేపర్స్ అన్ని తీసుకొని అంతే క్లియర్ గా క్లారిటీగా అక్కడ చెక్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. లైక్ అంటే మీకు ఎక్కువ మార్క్స్ ఏమన్నా వచ్చాయి అనుకోండి, ఎందుకు ఎక్కువ మార్క్స్ వేసాడు అంటే మీరు మంచిగా రాశారా, సో మీరు రాసినందుకే మార్క్స్ అనేది ఇచ్చాడా లేదా, లేదంటే ఇన్ కేస్ మీకు తక్కువ మార్క్స్ ఇచ్చాడు అనుకోండి సో ఎందుకు తక్కువ మార్క్స్ ఇచ్చాడు, ఇంకా మార్క్స్ ఏమన్నా యాడ్ చేయడానికి ఏమన్నా పాసిబుల్ ఉంటుందా, లేదంటే ఎక్కువ మార్క్స్ వచ్చింటాయి కదా సో ఎక్కువ మార్క్స్ వచ్చాక ఇఫ్ ఇన్ కేస్ అక్కడ కూడా ఏమన్నా మార్క్స్ అనేది యాడ్ చేయడానికి పాసిబుల్ ఏమనేది ఉంటుంది అన్నది అక్కడైతే తనైతే చెక్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అలా చెక్ చేసి మీ యొక్క పేపర్ వాల్యుయేషన్ అనేది కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే బార్డర్ మార్క్స్ కి వస్తే పాస్ చేస్తారా లేదా దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే మాక్సిమం అంటే బార్డర్ దాకా వచ్చారనుకోండి మిమ్మల్ని అయితే పాస్ చేయడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ తెలుగు పేపర్ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది కదా. సో తెలుగులో మీకు 35 మార్క్స్ కి పాస్ మార్క్స్ కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీకు 25 లేదంటే 30 మార్క్స్ ఏమన్నా వచ్చాయి అనుకోండి మిమ్మల్ని అయితే ఏదో ఒకటి ప్రెజెంట్ చేసినందుకు మార్క్స్ అయితే ఉంటాయి అన్నమాట. అలాగా మీకైతే అక్కడొకటి అక్కడొకటి హాఫ్ మార్క్ అలా యాడ్ చేసి మిమ్మల్ని అయితే మాక్సిమం ప్రతి ఒక్క పేపర్ వాల్యుయేషన్ చేసే అతను కూడా మిమ్మల్ని అయితే పాస్ చేయడానికి చూస్తారనమాట. సో అలాగున్న మిమ్మల్ని అయితే పాస్ అనేది చేయడం అయితే జరుగుతుంది మాక్సిమం. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫెయిల్ అయ్యారు అంటే అది మీ తప్పే ఉంటుంది, కానీ కంపల్సరీగా ఎవరైతే పేపర్ వాల్యుయేషన్ చేస్తారో వాళ్ళ తప్పు అన్నది అస్సలు అయ్యి ఉండదు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నాను కదా. సో ఫస్ట్ ఇంప్రెషన్ అంటే మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ పేపర్స్ లో ఎంత మంచిగా ప్రెజెంటేషన్ చేస్తే అంత మంచి ఇంప్రెషన్ అనేది పడుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీ యొక్క పేపర్ అనేది ఎప్పుడు వస్తే అంటే పేపర్ వాల్యుయేషన్ చేయడానికి అంటే మిడిల్లో వస్తే మంచి మార్క్స్ వస్తాయా, లేదంటే ఫస్ట్ షిఫ్ట్ లో అంటే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ లో వస్తే
చేస్తే మంచి మార్క్స్ వస్తాయా లేదా దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే సో ఫస్ట్ షిఫ్ట్ అట్లాగే మార్నింగ్ షిఫ్ట్ అలాగే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ రెండు షిఫ్ట్లలోన మీకు అయితే అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ అయితే ఉంది నాన్న. సో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ఫస్ట్ మీ యొక్క పేపర్ అనేది వచ్చింది అనుకోండి, అంటే మార్నింగ్ ఏమన్నా మీ మార్నింగ్ షిఫ్ట్లో మీకు ఏమన్నా మీ యొక్క పేపర్ అనేది వచ్చింది అనుకోండి, తనైతే కొద్దిగా ఫ్రెష్గా అయితే ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కటి చెక్ చేస్తూ మీకైతే మంచి మార్క్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా మీ యొక్క పేపర్ ఏమైనా మిడిల్లో వచ్చినా కూడా ఓకే, కానీ లాస్ట్లో వచ్చింది అనుకోండి పేపర్స్ ఏమో చాలా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కదా, సో సమ్మర్ నుంచి కొద్దిగా చిరాగ్గా ఉంటుంది. సో దాని నుంచి మరీ అంటే మార్నింగ్ ఎంతైతే ఫ్రెష్గా ఉంటాడో అంతలాగే ఆఫ్టర్నూన్ అనేది మరీ అంత ఫ్రెష్గా ఉండడు కాబట్టి మరీ అంత పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు సో వాళ్ళ యొక్క మూడ్ అనేది కొద్దిగా చిరాగ్గా ఉంటుంది కాబట్టి తక్కువ మార్క్స్ వేయడం అయితే జరుగుతుంది అనమాట. అంటే తక్కువ మార్క్స్ వేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అలాగైతే పేపర్ వాల్యుయేషన్ అనేది కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీ యొక్క మార్క్స్ అన్నది సో అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ అనేసి చెప్పాను కదా. సో దీనిలో కూడా ఇఫ్ ఇన్ కేస్ ఎవరైతే మీ యొక్క పేపర్ వాల్యుయేషన్ అనేది చేసేటప్పుడు మీ యొక్క పేపర్కి సంబంధించి ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్ పేపర్ వాల్యుయేషన్ అనేది చేసినప్పుడు తను ఏమన్నా దరిద్రంగా రాశాడు అనుకోండి, సో తనతో పోలిస్తే మీ యొక్క పేపర్ అనేది కొద్దిగా బాగుంటుంది కాబట్టి సో అలాగైతే మంచి మార్క్స్ వేసే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇలాగైతే పేపర్ వాల్యుయేషన్ అనేది కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇలాగైతే పేపర్ వాల్యుయేషన్ అనేది ప్రతి ఒక్కటి కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే పేపర్ వాల్యుయేషన్ చేస్తారో వాళ్ళకైతే ఒక స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అయితే స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ని చూస్తూనే పేపర్ వాల్యుయేషన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ లో మీకు ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట. లైక్ అంటే ఏ పాయింట్కి ఎన్ని మార్క్స్ ఇవ్వాలి, ఏ పాయింట్ అంటే ఏ ఫార్ములాకి ఎన్ని పాయింట్స్ ఇవ్వాలి, ఏ డయాగ్రామ్కి ఈ డయాగ్రామ్ అనేది ఎలా చేస్తే ఎన్ని మార్క్స్ ఇవ్వాలి, 2 మార్క్స్ 1 మార్క్ హాఫ్ మార్క్, ఇలాగైతే ప్రతి ఒక్కటి డీటెయిల్గా దానిలో అయితే ఉంటుంది అనమాట. ఇక స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనేది మీకు నేనైతే స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనేది వచ్చిన వెంటనే మీకు టెలిగ్రామ్లో సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఫాస్ట్గా టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి, మీకైతే చాలా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ పేపర్ వాల్యుయేషన్ అనేది టఫ్గా ఉంటుందా, ఈజీగా ఉంటుందా, మోడరేట్గా ఉంటుందా, దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ అయితే మీ యొక్క పేపర్కి సంబంధించి అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో ఇక ఫస్ట్ ఇంప్రెషన్ అనేది చూస్తారు, అలాగే హ్యాండ్ రైటింగ్ అనేది బాగుందనుకోండి, అలాగే ప్రెజెంటేషన్ అనేది మంచిగా ఉంటే మీకైతే మంచి మార్క్స్ అనేది వేయడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే ఫస్ట్ పేపర్ ముందు అంటే మీరు మంచిగా బాగా ప్రెజెంటేషన్ అనేది చేశారంటే మీకైతే మంచి మార్క్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇలాగైతే పేపర్ వాల్యుయేషన్ సంబంధించి A to Z ఇలాగైతే జరుగుతుంది అనమాట. సో పేపర్ వాల్యుయేషన్ సంబంధించి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సంబంధించి మీకు ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించి పేపర్ వాల్యుయేషన్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళతో మాట్లాడి మీకు ఎలా పేపర్ వాల్యుయేషన్ అనేది చేస్తున్నారు, ఎంతమందిని ఫెయిల్ చేస్తున్నారు, ఎంతమందిని పాస్ చేస్తున్నారు, దీనికి సంబంధించి నేను మీకు క్లియర్గా డీటెయిల్గా వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే మీకు ఈ యొక్క పేపర్ వాల్యుయేషన్ అనేది ఇంటర్తో పోలిస్తే మీకైతే ఈ యొక్క 10th ఎగ్జామ్ సంబంధించి పాస్ పర్సెంటేజ్ అనేది చాలా ఉంటుంది అనమాట. ఎందుకంటే మీకు ఇఫ్ ఇన్ కేస్ మిమ్మల్ని ఫెయిల్ చేశారంటే మీకు 1 year వేస్ట్ అవుతుంది, లేదంటే మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది కదా. సో దట్స్ వై ఎవరైతే పేపర్ వాల్యుయేషన్ చేస్తారో వాళ్ళకి అందరికీ తెలుసు ఇది మీ యొక్క లైఫ్ అని. సో దట్స్ వై మీకైతే కంపల్సరీగా మంచి మార్క్స్ అనేది ఇస్తారు నాన్న. అండ్ మీ యొక్క డీటెయిల్స్ అనేది కంపల్సరీగా వాళ్ళకైతే తెలీదు. సో దాని నుంచి మీరైతే ఎటువంటి పరిస్థితుల్లోనూ అంటే చాలా మంది అంటుంటారు సో ఇంతమంది డబ్బులు ఇస్తే మిమ్మల్ని పాస్ చేపిస్తాం అది ఇది అనేసి, ఇలాంటివి మాత్రం అస్సలు నమ్మకండి, ప్లీజ్ దయచేసి నమ్మకండి. సో లాస్ట్ ఇయర్ అయితే చాలా మంది ఇలాగైతే చేశారనమాట. సో వాళ్ళకైతే మంచి మార్క్స్ అనేది అక్కడైతే ఇవ్వలేదన్నమాట. సో దీన్ని అయితే కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు పేపర్ వాల్యుయేషన్ సంబంధించి పేపర్ వాల్యుయేషన్ అనేది అయిపోయాక ఎలా జరుగుతుంది ఏంటి అన్నది నేను మీకు అయితే అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ అనేది చేసి ఒక లైక్ అనేది చేయండి గైస్. వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ అప్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. ఒక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్ కి అనేది షేర్ చేస్తారనేసి అనుకుంటూ థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఏ గ్రేట్ డే.